అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? విందులకు మందు. శేషయ్య కొద్ది కాలం క్రితం పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి గణపతి అనే పరిచయస్తుడు ఆ ఊళ్ళో ఉన్నాడు. ఒకనాడు గణపతి తన భార్య గంగతో సహా వచ్చి మర్నాడు తమ బాబు పుట్టినరోజు పండుగ విందుకు శేషయ్యను అతడి భార్య కావేరిని ఆహ్వానించాడు. విందుకు ఉత్త చేతులతో వెళ్ళటం బావుండదని శేషయ్య కావేరి పిల్లవాడి కోసం బట్టలు కొని మర్నాడు పట్టుకుపోయారు. కావేరికి ఇటువంటి విందులు వినోదాలు కొత్త. గణపతి ఇంటి అందము సందడి చూసి ఆమె ముచ్చటపడింది. గంగ మంచి పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు దిగవేసుకొని హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక బహుమతి పిల్లవాడి చేతిలో పెడుతున్నారు. విందు ముగిసినాక ఒక పక్క గుట్టగా పోసి ఉన్న బహుమతులను చూసి కావేరి కళ్ళు చెదిరిపోయాయి. ఇంటికి వచ్చాక తన భర్తతో ఎంత సరదాగా ఉందో ఈ విందు తతంగం. గణపతి కన్నా మనం ఏం తీసిపోయాము, త్వరలోనే మనము విందు ఏర్పాటు చేద్దాం అన్నది. శేషయ్య తన పెళ్ళాం ముచ్చటను కాదనలేదు. వారం తిరగకుండానే కావేరి గంగ ఇంటికి వెళ్ళి, రేపు నా పుట్టినరోజు, విందు చెయ్యబోతున్నాను, మీరు తప్పక రావాలి అని చెప్పి ఆమెను వెంటబెట్టుకొని ఆమె సహాయంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లవాళ్ళందరినీ పిలిచి వచ్చింది. విందు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసింది కావేరి. ఆహ్వానితులు 25 మందికి పైగా కానుకలతో సహా వచ్చారు. వాళ్ళు విందు ఏర్పాట్లను అదే పనిగా మెచ్చుకున్నారు. అది మొదలు గంగా కావేరీలు పోటీలు పడి విందులు చెయ్యసాగారు. వంక దొరకకపోతే వాళ్ళు సంవత్సరానికి 3-4 పుట్టినరోజు పండుగలు కూడా చేసుకునేవారు. సంవత్సరం గడిచేసరికి ఈ విందుల గోలతో గణపతి శేషయ్య కూడా డీలా పడిపోయారు. వాళ్ళిద్దరూ ఒక్కసారి బజారులో కలుసుకున్నప్పుడు చాలాసేపు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకుని చివరకు నిర్మోహమాటంగా తమ భార్యలను గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. నా భార్యకు ఈ విందుల పిచ్చి ఎప్పుడు వదులుతుందో గాని నా ప్రాణాలు తోడేస్తున్నదంటే నమ్ము అని వాపోయాడు గణపతి. నా భార్య ఏమీ తక్కువ తినలేదు, నీ భార్య పుణ్యమా అని నా భార్యకు కూడా ఈ విందు పిచ్చి పట్టుకుంది అన్నాడు శేషయ్య. నీ భార్య కేవలము బహుమతుల కోసం ఈ విందుల తతంగం ఏర్పాటు చేస్తున్నదట, నా భార్య చెప్పింది అన్నాడు గణపతి. నా భార్య కూడా చెప్పిందిలే, నీ భార్య తన నగలు ప్రదర్శించుకునేటందుకు విందులు చేస్తున్నదట అన్నాడు శేషయ్య. నీ భార్య పిచ్చిని సులభంగా వదలగొట్టవచ్చు అంటూ గణపతి శేషయ్యకు ఒక ఉపాయం చెప్పాడు. నీ భార్య పిచ్చిని ఇంకా సులభంగా వదలగొట్టవచ్చు అంటూ శేషయ్య గణపతికి ఒక ఉపాయం చెప్పాడు. ఒకనాడు కావేరి ఏర్పాటు చేసిన విందుకు గంగ దుస్తులు నగలు సిద్ధం చేసుకుంటూ నగల పెట్టె తెరిచి కెవ్వుమంది. ఇందులో ఒక్క నగ కూడా కనపడలేదు. ఆమె రాగాలు తీస్తూ ఖాళీ పెట్టె గణపతి ముందు పెట్టి, ఇందులో నగలన్నీ ఏమయ్యాయి అని కోపంగా అడిగింది. ఇంకా ఎక్కడి నగలు? ఇన్నాళ్ళు ఉన్నాయి, సంతోషించు. నువ్వు నెలకు 2 సార్లు చేసే విందులకు, ఇతరుల విందులకు తీసుకుపోయే బహుమానాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? మా యజమాని దగ్గర అప్పు తీసుకున్నాను. అప్పు 2000 దాకా అయ్యింది. తీర్చకపోతే వల్ల కాదన్నాడు యజమాని. నగలు తాకట్టు పెట్టి బాకీ తీర్చాను. తాహతకు మించి తగలేస్తే ఇలాగే అవుతుంది. మనం 2-3 ఏళ్ళు పొదుపు చేస్తే కానీ ఆ నగలు విడిపించుకోలేం అన్నాడు నగలు దాచిపెట్టిన గణపతి. నగలు పోయినందుకు గంగ సాయంత్రం దాకా ఏడ్చింది. మరి విందుల జోలికి జన్మలో పోకూడదని ఆమె నిశ్చయించుకుంది. శేషయ్య ఆ రోజు తన భార్యకు తెలియకుండా పని కట్టుకొని అందరి ఇళ్లకు వెళ్ళి, ప్రతి విందుకు మీరు బహుమతులు తీసుకురావటం ఏమీ బాలేదు,
బహుమతులు తెచ్చేటట్లుంటే అసలు విందుకే రావద్దు అని అభిమానం నటిస్తూ అందరికీ చెప్పాడు. పీడ విరగడయ్యిందని అందరూ సంతోషించారు. విందుకు ఆహ్వానితులందరూ చేతులు ఊపుకుంటూ రావటం చూసి కావేరి ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. వచ్చిన వారంతా వంటకాలను మెచ్చుకుంటుంటే ఆమెకు మండుకొచ్చింది. అందరూ వెళ్ళాక ఆమె శేషయ్యతో, ఒక్కరూ బహుమతి తెచ్చిన పాపాన పోలేదు, మర్యాద తెలియని మనుషులు తేరగా తినిపోయారు అంది. వెర్రిదాన, ఈ విందులన్నీ బహుమతుల కోసం చేస్తున్నామా? విందులకయ్యే ఖర్చుతో నువ్వు కావలసినవి కొనుక్కోలేవు. కరువు రోజుల్లో ఎందుకీ దండగ ఖర్చులు? మరో 10 విందులు ఇలా చేశామంటే మనం దివాళా తీయటం ఖాయం అని శేషయ్య తన భార్యకు మెత్తగా చివాట్లు పెట్టాడు. ఆ మాట నిజమేననిపించింది. కావేరికి విందుల మీద రోత పుట్టింది. కూడబలుక్కున్నట్లుగా గంగా, కావేరి విందులు మానేశారు. తమ పథకాలు పారినందుకు శేషయ్య, గణపతి ఎంతగానో పొంగిపోయి ఆ ఆనందంలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి ఇక మీదట విందులకు స్వస్తి అన్నారు. విన్నారు కదా, అలా చెయ్యకపోతే నెత్తిమీద గొడ్డేసుకోవటమే భర్తలు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.